దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 4వ దిన సాయంకాల ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అయ్యా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మనం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. 3 దినములు ఆవరణమును గురించి నేర్చుకున్నాం. ఈరోజు 4వ దినం బలిపీఠమును గురించి నేర్చుకుంటున్నాం. బలిపీఠంలో కూడా చాలా లోతైన సబ్జెక్టు కలదు, కానీ కొన్ని పైకే అట్లా 1-2 మాటలుగా మనం నేర్చుకుంటున్నాం. కొన్ని మాటలు మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 27 నిర్గమకాండం 27వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. ఆమేన్. కొండ మీద నీకు చూపబడిన మాదిరిగానే వారు దాన్ని చేయవలెను. ఇలాగున మోషే అనేక మార్లు హెచ్చరింపబడ్డాడు. చూడండి, బలిపీఠానికి కొలతలు ఇచ్చారు. ఆ కొలతల ప్రకారం దాన్ని చేయాలి. ఇప్పుడు ఈ బలిపీఠమును దేంతో చేశారు? తుమ్మకర్రతో చేశారు. దానికి దేన్ని పొదిగించారు? ఇత్తడిని పొదిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు బలిపీఠం చేయబడింది? సర్వలోకంలో ఉన్న మానవుల యొక్క పాపాలకు విమోచన, పాప క్షమాపణ కలుగుటకు వారు బలులు అర్పించాలి. ఆ బలులు అర్పించుట ద్వారా బలి పశువు యొక్క ఆ మాంసంను బలిపీఠం మీద పేర్చి, అనగా కట్టెలు పేర్చి బలిపీఠం మీద పేర్చి అది దహించిన తర్వాత దానిలో బూడిద తీసి ఎవరైతే పాపం చేస్తారో వారి మీద చల్లుట ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దాని కొరకు బలిపీఠాన్ని చేయమన్నారు. ఇప్పుడు మనం ఉదయకాలం బలిపీఠము కాకుండా బలి పశువును గురించి నేర్చుకున్నాం. మనం ఇప్పుడు బలి పశువు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలి పశువు. ఇప్పుడు బలి పశువు యేసుక్రీస్తు అయితే యేసయ్య ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు. బలి పశువు యేసయ్యకు సూచన అయితే ఇప్పుడు బలిపీఠం దేనికి సూచన? సిలువకు సూచన. ఆమేన్. హల్లెలూయా. బలి పశువు యేసయ్యకు సూచన అయితే బలిపీఠము సిలువకు సూచన. యేసయ్యను సిలువ వేసి చంపింది ఆ సిలువకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అన్నాడు, మనకు ఒక బలిపీఠం ఉన్నది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. మనకొక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడవలెను. కావున
యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపటనే సిలువ వేయబడెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆమేన్. ఆ సిలువ యొద్దకు వెళ్ళుదాం. శిబిరము యొద్దకు అనగా సిలువ పాలెము వెలుపలికి, ఎక్కడైతే ప్రభు సిలువ వేయబడ్డాడో అక్కడికి వెళుదాము అంటున్నాడు. ఏంటి ఆ బలిపీఠము అని మనం ఆలోచన చేస్తే, ఆయన సిలువ దేని మీద వేయబడ్డాడో ఆ సిలువే, దేని మీద అయితే ఆయన మరణించాడో అదే బలిపీఠం. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వాక్యం చదువు. అలాగనే మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు 15:20 చదవాలని. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయి ఆమేన్. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఇంచుమించు 3 గంటల వరకు ఆ సిలువలో యేసయ్య వ్రేలాడి నా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకున్నానని చెప్పి తన ప్రాణాన్ని విడిశాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువును అపహసించిన తర్వాత ఆయనను సిలువ వేయుటకు తీసుకొని వెళ్ళారు. యేసయ్య సిలువ వేయబడిన తర్వాత సిలువ మీదనే తన ప్రాణాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ బలిపీఠము మీద బలి పశువు అర్పించబడినట్లుగానే యేసయ్య సిలువ మీద కూడా తన ప్రాణాన్ని అర్పించాడు. కనుకనే ఇప్పుడు ఈ బలిపీఠానికి సిలువ సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ సిలువ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చిక్కుముడి విడిపోయింది కదా, సిలువ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఆమేన్. ఉదయకాలం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా ఉన్న అదే అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం చదువు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఏ స్త్రీ అయినను ఏ పురుషుడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అయితే ప్రతి మానవునికి వారికి ఒక సిలువ ఉన్నది. ఎవరి సిలువ వాడే ఎత్తుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి. యేసయ్యను. సిలువ ఒక 2 అర్థాలను ఇస్తుంది. రెండేది చాలా అర్థాలను ఇస్తుంది బిడ్డలారా. చాలా అర్థాలను ఇస్తుంది. ఒకటి సిలువ అంటే ఏంటిదంటే దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. దేవుని రాజ్యం బరువును సూచిస్తుంది. సిలువ బరువు ఎంత? యేసయ్య మోసిన సిలువ బరువు ఎంత? 110 కిలోలు. అయితే బిడ్డలారా, యేసయ్య మోసిన సిలువ బరువు 110 కిలోలు. సో సిలువ ఏం చూపిస్తుందంటే, ఒకటి భారాన్ని చూపెడుతుంది. అది ఏ భారం అంటే దేవుని రాజ్య భారాన్ని. ఆమేన్. హల్లెలూయా. రెండవది శ్రమలను సూచిస్తుంది. అది మోయట ద్వారా ఆయనకి ఏం కలిగింది? శ్రమ కలిగిందా? సుఖమా? సంతోషమా? శ్రమ.
అంటే అర్థమైంది, ప్రతి మానవుడు ఈ లోకంలో యేసు ప్రభును వెంబడించాలంటే దేవుని రాజ్య భారమును మోస్తూ దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనుభవిస్తూ ఆయన వెంబడించాలి. ఆమేన్. ఇది సిలువ చూపెట్టేది, ఇది సిలువ మనకు చూపించే పాఠం. అందుకని ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించకూడదు, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తన్ను తాను తిరస్కరించుకోవాలి, తనను తాను లెక్క చేయకూడదు. అంత మాత్రమే అన్నాడా? మొదట ఏమన్నాడు? తన తల్లిని, తన తండ్రిని, తన అన్న తమ్ముడు, తన అక్క సమస్తమును విడిచిపెట్టాలి, నన్ను వెంబడించాలి. నన్ను వెంబడిస్తూ ఉన్నవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ ఒకటి దేవుని రాజ్య భారానికి సూచన, రెండు శ్రమలకు సూచన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలి. ఈ సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? మనము వెంబడించాలి. ఆ సిలువను మోయాలి, దేవుని రాజ్య భారాన్ని మోయాలి, దేవుడు అనుభవించిన శ్రమలను ప్రకటించాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ అంటే ఏమన్నాను? ఒకటి దేవుని రాజ్య భారం అన్నాను, రెండవది ఏంటిది నాన్న? శ్రమలు అన్నాను, రెండవది ఏంటిది? శ్రమలు. ఈ సిలువను గురించి మనం ప్రకటించాలట. ఈ సిలువను గురించి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ సిలువను గురించి ఇది ప్రవచనానుసారం. ఇప్పుడేం మీరు వెతకాల్సిన పని లేదు, కానీ మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. అంటే మ్రాను అంటే సిలువ దేంతో చేయబడింది? ఒక కర్రతో. ఏం లేదు, ఒక నిలువు కర్ర, ఒక అడ్డ కర్ర, అంతే. ఆ టైంలో ఒక చెట్టును కోసుకొచ్చారు, పచ్చి చెట్టును కోసుకొచ్చి ఒక నిలువు ఉంచారు, మళ్ళీ దాన్ని నరికి అడ్డం చేశారు, అంతే. ఈ భాగం కొంచెం, ఈ భాగం కొంచెం, 2 చెక్కి ఇట్లా అతికేసి మంచి పెద్ద మొలలు కొట్టారు, పెద్ద మొలలు దిగ్గొట్టారు, కర్ర అయిపోయింది. అది పచ్చిదే, బరువుగానే ఉంది. అది యేసయ్య మీద మోపారు. దాని కిలోలు ఎంత అని మనం చూస్తే కొందరు బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం 110 కిలోలట. అంత సిలువ మోసాడు ఆయన మాత్రమే కాదు, కురేనీడైన సీమోను కూడా మోసాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కాలంలోనే ఆయన సిలువ భారాన్ని, ఆయన సిలువ శ్రమలను, ఆయన రాజ్య భారాన్ని మోసిన వారిలో కురేనీడైన సీమోను కూడా ఒకడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మోసి మనల్ని అంటున్నాడు, ఆయన మోసి మనకు చెప్తున్నాడు, మీరు మొయ్యండి. ఈ సిలువను మొయ్యని వాడు నాకు. మరి ఎలాగైతారో చెప్పాలి మీరంతా. దేవుని ప్రజలైన మీరైనా, దేవుని సేవకులైనా, దేవుని ప్రజలైన మీరైనా, దేవుని సేవకులైనా కూడా సిలువను మోయాలి, సిలువను మోయాలి. ఆ సిలువను గురించి ప్రకటించాలి. సిలువను గురించి ఏం చేయాలి? మనము ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చదువు, 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. ఈ సిలువను గురించి అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే సిలువను గురించి అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి? ఈ సిలువ ఏం చేసింది? యేసయ్యను చంపింది, యేసయ్యను శాపగ్రస్తుని చేసింది. ఈ సిలువను మొక్కుతారంటే మీరు అని కొందరు. ఒరే నాయన, సిలువని వాడు మొక్కుతాడరా? వాస్తవానికి ఆలోచించండి బిడ్డలారా. సిలువను మొక్కుతారా, దేవుని మందిరాన్ని మొక్కుతారా? ఎవరైనా అమ్మ, ఇప్పుడు మందిరానికి కూడా అట్లా వెళ్తున్నావు, దాని మీద ఏమున్నది? ముందు సిలువ ఉన్నది. ఇప్పుడు ఇతడు చూసినప్పుడు, కీర్తనలు చెప్పినట్టుగా, నీ మందిరమును చూసినప్పుడు నేను తల వంచి నీకు నమస్కరించినట్లుగా ఆ వాక్యాన్ని ఎప్పుడో చదివిండు, నేర్చుకున్నాడు. ఇప్పుడు వెళ్తూ ఏం చేస్తాడు? మందిరం కనబడే స్తోత్రం ప్రభు అంటాడు. ఇప్పుడు దేనికి మొక్కాడు ఈయన? మందిరానికా, సిలువక? కానీ చాలామంది ఏమంటారు, ఏ సిలువకు మొక్కినవు తప్పు, సిలువ నీ మందిరం మీద ఉండొద్దు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేసుకోవద్దన్నాడు నాన్న? విగ్రహమును చేసుకోవద్దన్నాడు. దేని చేసుకోవద్దన్నాడు? విగ్రహమును చేసుకోవద్దన్నాడు. విగ్రహం అంటే ఏంటిది? ఆ పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదనే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, దేని రూపమునైనను ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు, దానికి మొక్కకూడదు, దానికి సాగిలపడకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, సిలువ విగ్రహం అంటారా, ఒక రూపమా, ఒక గుర్త? సిలువ అనేది ఒక రూపమా, ఒక గుర్త? గుర్తునాన. రూపం అంటే ఏదో పురుగు రూపమా, మనిషి రూపమా, పక్షి రూపమా,
ఇప్పుడు నేనే అంటాను, ఎవరైతే ఈ ప్రపంచంలో నేనే అంటాను ఎవరైనా. ఇప్పుడు పెంతెకోస్తు సంఘాల వాళ్ళు ఉన్నారు, ఎవరైతే నాన్న పెంతెకోస్తు సంఘాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెనకాల ఏమేస్తారు నాన్న? పౌరాకారం ఇస్తారు. పౌరాకారం వేసి ఇది దేవుని ఆత్మ అంటారు. మరి ఇదే దేవుని ఆత్మ అపోస్తలుల మీదకి ఏ ఆకారంలో దిగొచ్చింది? అపోస్తలుల మీదకి ఏ ఆకారంలో? అగ్ని. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? దేని రూపమును, పక్షి రూపమైనను, అంతే కదా, పక్షి రూపమైన మనిషి రూపమైన జంతువు ఏది చేసుకోతారు, దాన్ని పక్కకు పెట్టి అగ్ని స్వరూపం వేసుకోరాదు. పెంతెకోస్తు పాస్టర్ గారు, ఆత్మాభిషేకం కలిగిన పాస్టర్ గారు ఇప్పుడు వద్దన్నాడు కదా సార్, మనల్ని వద్దన్నాడు కదా. హల్లెలూయా. దేని రూపాన్ని వేసుకోవద్దు. వాస్తవమే, ఈ సిలువ అనేది ఒక గుర్తు, కానీ సిలువ అనేది రూపం కాదు. ఈ సత్యము చాలా మందికి తెలియక యేసు ప్రభువును సిలువ వేసి చంపినటువంటి ఆ సిలువను ఎలాగ పట్టుకుంటావు? మరి పౌలుకు తెలియదా ఈ మాట? అపోస్తలుడైన పౌలుకు తెలియకపోయినా, పరిశుద్ధాత్మునికి తెలియకపోయినా ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? సిలువను గురించిన వార్త, సిలువను గురించిన వార్త ఏంది? సిలువను గురించిన వార్త ఎందుకు చెప్పాలి? సిలువను గురించిన వార్త అన్నాడా? ఇంకా యేసు ప్రభువును గురించిన వార్త అన్నాడా? ఇప్పుడు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమెన్, హల్లెలూయా. వానికేమో వెర్రితనం, మనకేమో దేవుని శక్తి అట. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎట్లా వచ్చింది శక్తి? ఎలా వచ్చింది దేవుని శక్తి? సిలువ మీద ఆయన చనిపోవడం ద్వారా ఇప్పుడు ఏమైంది? ఆ సిలువ ఏమైంది? ఆ సిలువ మీద ఏమైందంటే శాపం కొట్టివేయబడింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. శాపం కొట్టివేయబడింది. అదే సిలువ మీద ఆయన శక్తి ఈ లోకానికి ప్రసరించబడింది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడు, ఎలాగో చనిపోయాడు అంటే ఏం చెప్పాలి నువ్వు? అప్పుడున్నటువంటి యూదులు, అప్పుడున్నటువంటి ఆ రోమా గవర్నమెంట్ వారు ప్రభు అయిన యేసు క్రీస్తును ఇదిగో పలానా సిలువ మీద ఆయనను సిలువకేశారండి, సిలువ మీద ఆయనను సిలువకేశారండి అని చెప్పాలి. అలాగ చెప్పుట ద్వారా బిడ్డలారా ఏమవుతుంది అంటే ఓహో, సిలువ మీద ఆయన యేసయ్యను సిలువకేశారా? ఎందుకు సిలువకేశారు? ఆ సిలువ అనేది ఏంటిది? లేఖనానుసారం, ప్రవక్తల ప్రవచనానుసారం. కనుకనే యేసు ప్రభు సిలువకు వేయబడ్డాడు. ఆమెన్ అని చెప్పి ఇప్పుడు యేసయ్య ఆ సిలువలో చనిపోయాడు అని చెప్తున్నాం మనం. నీ కొరకు నా కొరకు బలియాగం అయిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా సర్వలోక మానవులకి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కదండి, అరే ఆయన ఎలాగో చనిపోయారా? బస్సు కొద్ది యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్, టైర్ కింద పడి చనిపోయాడు సార్, మంచంలో పడుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సార్, ఎవరు పొడిసి కత్తితో చనిపోయాడు సార్, ఖడ్గంతో నరకబడ్డాడు సార్, ఇంకోదంతా ఇట్లా చెప్పుకుంటాం కదండి. ఇట్లా చెప్పుకుంటాం కదా, మానవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చంపబడ్డారని. అలాగనే యేసు ప్రభు కూడా సిలువ మీద చంపబడ్డాడు. ఇప్పుడు ఈ సిలువల గురించి మనం చెప్పినప్పుడు ఆయన అంటాడు పౌలు, అసలు అద్భుతంగా ఆ మాట ఎందుకు అన్నాడు నిజంగా నాకైతే అర్థం కాదు, కానీ సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని ఎట్లా అంటారు? ఇది అంతేనా కాదు? ఇది ఎలాగంటారు? కొందరు యేసయ్య సిలువకు విరోధంగా మాట్లాడుతున్నారట. తెలుసా మీకు? వాక్యంలో యేసయ్య సిలువకు విరోధంగా మాట్లాడుతున్నారు. మనకంత అవసరమేం లేదండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఆ సిలువ అంటే ఏంటిదో కొంచెం దాంట్లోంచి అర్థం నేర్చుకొని మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతే అయిపోయా. యేసయ్య మీద ఉంచు, సిలువ మీద ఎవడు ఉంచమంటాడని విశ్వాసం? అమ్మా, నీ విశ్వాసాన్ని సిలువ మీద ఎవడబెట్టమంటాడు? ఎందుకు దేవాలయం మీద సిలువ పెడతారు చాలామంది క్రైస్తవులు అంటే, ఇది యేసు ప్రభు యొక్క దేవాలయం. ఎందుకు? యేసయ్యను ఆ సిలువ మీద సిలువ వేశారు, ఆ సిలువలో యేసయ్య చనిపోయాడు. ఇదిగో ఈ మందిరంలో ప్రజలందరూ వెళ్ళి ఆ యేసయ్యను సేవిస్తారు, ఆరాధిస్తారు అనుకుంటే ఏం మాయ మనకి? అలాగనుకుంటే మనకు నష్టమేంటి సార్? హల్లెలూయా, హల్లెలూయా. అలాగనుకుంటే మనకు నష్టమేంటి? కానీ మనం ఉంచాల్సింది ఎక్కడ విశ్వాసం? యేసు ప్రభు మీదనే. ఆమెన్, హల్లెలూయా. ఆయన వాక్యం మీదనే, ఆయన వాక్యం మీదనే, ఆయన మీదనే మన విశ్వాసం. రైట్, ఆమెన్. ఈ సిలువ ఒకటి దేవుని రాజ్య భారానికి సూచన, రెండవది శ్రమలకు సూచన, మూడవది దేవుని శక్తికి సూచన. ఇవి సూచనలే, జస్ట్ సూచనలే చెప్పుకుంటున్నాం. కానీ అసలైందేంటి? అసలైంది ఎవరు ఇక్కడ? అసలైన వారు ఎవరు ఇక్కడ? మనకి ఇక్కడ యేసు ప్రభు.
అసలైన వారు ఎవరినన్నా మనకు? యేసు ప్రభువే. కేంద్రం యేసు ప్రభువే. సమస్తం యేసు ప్రభు ద్వారానే జరిగింది. ఆయన వాడుకున్న వాటిని చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు మనం ఏం చేయాలట? ఈ లోకంలో ఈ సిలువను గురించిన వార్తను మనం ఏం చేయాలట? ప్రకటించాలి. ఈ సిలువను గురించిన వార్తను ఏం చేయాలి? మనము ప్రకటించాలి. ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ అను బలిపీఠం మీద ఆయన బలియాగమైపోయాడు. ఆయన చనిపోవడం ద్వారానే సర్వలోకంలో ఉన్న మానవులందరికీ రక్షణ కలుగుతుంది అని దాని గురించి మనం ప్రకటించాలి. ఆయన జనన మరణ పునరుత్థానం గురించి ప్రకటించాలి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఎలాగో లేపాడట? ప్రభువుగాను రాజుగాను ఆయనను లేపాడు. ఆమేన్. హల్లెలూయా. వారికి చెప్తున్నారు సిలువ సువార్త. మీరు సిలువ వేసి చంపారు కదా, ఇజ్రాయిలారా, యూదులారా, రోమిలారా, అన్యులారా, అందరూ మీరు సిలువ వేసి చంపారు కదా. ఆ సిలువ వేసి చంపిన, మీరు సిలువ వేసి చంపిన ఈ నజరేయుడైన యేసునే దేవుడు ప్రభువుగా లేపాడు, రాజుగా చేశాడు. ఆయన నామములోనే ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ సిలువ అనే మాట ఉపయోగించాడా లేదా? ఉపయోగించాడు. చాలా చోట్ల ఉపయోగించాడు. పౌలు పత్రికలో చాలా చోట్ల ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడ్డాడు. మనం ఏం కావాలి నాన్న? ఆ సిలువను మనం ఏం చేయాలి? ఆ సిలువను మనం మోయాలి. ఏం చేయాలి? ఒకటి, సిలువను మనము మోయాలి. రెండు, ఆ సిలువను గురించి ప్రకటించాలి. ఇప్పుడు మూడవది, మనం కూడా సిలువ వేయబడాలట. మనం కూడా ఏం కావాలి? సిలువ వేయబడాలి. గలతీయులకు రాసిన పత్రిక చదువు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి చూడండి. పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు? ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పి ఏమంటున్నాడు? ఇకను జీవించేవాడను నేను కాదు. ఎవరు జీవిస్తున్నారట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను జీవించే జీవితకాలము ఎక్కడ జీవిస్తున్నాను? ఆ దేవుని కుమారుని నామమందు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నాను. ఇదండి వార్త. ఇది రక్షణ వార్త. యేసయ్య సిలువ వేయబడ్డాడు. దేని కొరకు సిలువ వేయబడ్డాడు? ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు? లోకంలో ఉన్న సమస్త పాపులందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన పాపం చేశాడా? యేసయ్య నీతిమంతుడే కదా, పరిశుద్ధుడే కదా నాన్న. ఆయనలో ఏ లోపం లేదు, ఏ పాపం లేదు కదా. అలాంటి ఆయన సిలువ వేయబడ్డాడు. మ్రాను మీద వ్రేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు. నీ నా శాపం కొరకే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. నీ నా శాపం కొరకే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపల కొరకే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు పౌలు అదే అంటాడు, నేను కూడా యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు లోకంలో ఉన్న సమస్త పాపులందరి కొరకు ఆయన సిలువ పెట్టాడు. అలాగునే ఈ పాపులకు సువార్త ప్రకటించడం కొరకై నన్ను నేను యేసయ్య వలెనే సిలువకు అప్పగించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మానవుడు ఏం కావాలి? సిలువ వేయబడాలి. సిలువ మోయాలి. ఏం చేయాలి? ఒకటి, సిలువ మోయాలి. రెండవది, సిలువ వేయబడాలి. ఎందుకు సిలువ వేయబడాలి? ప్రతి ఒక్కరు ఎందుకు సిలువ వేయబడాలి అని అంటే నేను కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే గలతీ అనుకుంటా. ఇదే గలతీ 6:14 చదువు. 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వేయబడ్డాడట? లోకమునకు
నేనును నాకును లోకమునకును ఏమేయబడ్డాం? సిలువ వేయబడ్డాం. ఇప్పుడు సిలువ వేయబడిన నీవు, అందరు నన్ను చూడండి, నన్ను, సిలువ వేయబడిన నీవు మళ్ళా లోకంలోనికి వెళ్తావా? వెళ్తారా? లోక ఆచారాలు చేస్తారా? లోక సాంప్రదాయాలను అనుసరిస్తారా? లోక పద్ధతులను పాటిస్తారా? లోకస్తుల వల్ల బ్రతుకుతారా? అదే అన్నాడు ఆయన, లోకమునకు నాకు సిలువ వేసుకున్నాం, ఇక లోక సంబంధమైన వాటిని నేను అనుసరించను, లోకస్తుల వల్ల బ్రతకను, లోక ఆచారాలు లోక సాంప్రదాయాల్లో పాలు పొందను, లోకానికి నాకు వేరు, నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో కూడా. లోకమునకు నేను, నాకు లోకం ఏమైందట? సిలువ వేయబడ్డాం. ఎంతమంది క్రైస్తవులు ఈ మాటను ఎంతమంది అంగీకరిస్తారండి? ఎందరూ ఈ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు? చెప్పండి, ఎందరు జీవిస్తున్నారు? లోకమునకు నీవు అప్పగించుకొనకుండా యేసయ్యకు సిలువ వేసుకున్న వారు ఎంతమంది? యేసయ్య వల్ల సిలువ వేయబడిన వారు ఎంతమంది? అంటే అర్థమైంది, సిలువ వేయబడిన వారు దిగిపోతారా? దిగిపోయాడా? యేసయ్య దిగాడా కిందికి? యేసయ్య దిగాడా కిందికి? ఎందుకు ఆయన లోకానికి అన్నాడంటే, నేను సిలువ వేయబడ్డాను కనుక ఇక లోకంలోనికి దిగిపోను, నేను సిలువ వేయబడ్డాను కనుక ఈ లోకానికి నేను సిలువ వేయబడ్డాను కనుక ఈ లోకము నాకొద్దు, లోక ఆచారాలు నాకొద్దు, లోక సాంప్రదాయాలు నాకొద్దు, లోక పద్ధతులు నాకొద్దు, లోకము నడిపింపు నాకొద్దు. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మన ఇళ్ళలో మొత్తం లోకమేనా? క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మన ఇళ్ళలో మొత్తం లోకమే, లోక ఆచారాలు, లోక పద్ధతులే, లోక సాంప్రదాయాలే. పెళ్ళిళ్ళైనా, చావులైనా, దినాలైనా, ఫంక్షన్లైనా, ఏదైనా లోకమే. క్రైస్తవులట లోకానికి సిలువేయబడాలి. ఆమెన్, హల్లెలూయా. లోకానికి సిలువేయబడాలి. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, నేను దిగిరానిక, లోకంలోనికి దిగిరాను, పాపం వైపు చూడనిక, ఆచారాలు సాంప్రదాయాలను పాటించనిక నాకు అవసరం లేదు. అలాగూ సిలువ వేయబడాలి. ఆమెన్. చూసారా సిలువలో ఉన్న గొప్పతనం? సిలువ వేయబడుటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తున్నారా? సిలువ వేయబడటం అంటే అర్థం ఏంటి? మేకులతో కర్రకు ఆ సిలువకు కొట్టబడ్డం. సిలువే ఇప్పుడు ఊడబిక్కొని వస్తాడా? ఊడబిక్కొని వస్తాడా? మరి నువ్వెందుకు పోతున్నావు బిడ్డ? పరిగెట్టి నువ్వెందుకు పోతున్నావు బిడ్డ? లోకాశాలను ఎందుకు పడిపోతున్నావు బిడ్డ? లోకము అనుసరించినట్లుగా ఎందుకు నడుస్తున్నావు బిడ్డ? లోక మర్యాద మనకు వద్దని నీకు తెలియదా బిడ్డ? నానా, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటకి ఎవడు లేడన్న అక్క చెల్లెలు ఏమైపోయారు నానా? శపించబడ్డారు, పాపంలో పడిపోయారు. సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును చేయమన్న ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారు నానా? దేవుని తృణీకరించారు, దేవుని పరిపాలన కింద ఉండకుండా శత్రువు చేతికి అప్పగించుకోబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మనల్ని అంటొద్దే, లోకం మనల్ని అంటొద్దు కదా. మరెందుకు పూసుకుంటారు, ఎందుకు రాసుకుంటారు క్రైస్తవులారా? ఇట్లా అంటే పాల్తిపత్తి పాస్టర్ మంచోడు కాదు, అంతేనా నాన్న? వద్దు నాన్న, మళ్ళీ చదువు నాన్న, ఆ మాట మళ్ళీ చదువు. 6:14 మళ్ళీ చదువు గలతి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నది పొందుట అందేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదు. కొత్త సృష్టి. నువ్వేం కావాలిక? సిలువ వేయబడి నువ్వేం కావాలిక? క్రొత్త సృష్టి. నేను మీ అందరికి ప్రేమతో చెప్పేది ఒకటే నాన్న, లోకము నీకు లోకానికి సిలువ వేయబడాలి. లోకము నీ ఇంట్లోనికి, నీ ఒంట్లోనికి, నీ సంఘములోనికి, నీ ఇంట్లోనికి రాకూడదు. లోక ఆచారం, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు, లోక డ్రెస్సింగ్ కోడ్తో సహా రాదు. నీ పిల్లల్ని చూసుకో. లోకం దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది బిడ్డలారా. కాబట్టి లోకానికి మీకు సిలువ వేయబడాలి. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లోక పండుగలకు సిలువ వేయబడాలి. సంక్రాంతికి పెనం పెట్టినావా? పెడతారండి క్రైస్తవులే.
ఆ పిల్లలు పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు తినరారా, ఇన్నేళ్ళుగా తినరారా పిల్లలు? వాళ్ళు పక్కలో ఎవరో చేసుకుంటున్నారు పండుగ, నువ్వు పెనం పెట్టి పండుగ అప్పాలు చేస్తావు. ఎన్ని సంగతులు చెప్పాలి బిడ్డలారా మీకు. లోక సంబంధమైన ట్రెడిషన్, ఆచారాలు, సాంప్రదాయాలు మనం పాటించొద్దు. ఆమేన్, హల్లెలూయా. సిలువ వేయబడిన నీవు మళ్ళీ దిగిపోకూడదు. హల్లెలూయా. అక్కడే ఉండాలి, ఆ సిలువ మీదనే ఉండాలి. సిలువ దిగొద్దును. దేనికి సిలువ వేయబడ్డాడు? లోకానికి. మనం సిలువ వేయబడాలన్నాడు. దేనికి అయ్య గారు? ఎందుకు సిలువ వేయాలి? దేనికి సిలువ వేయబడాలి అయ్య గారు అంటే ఏమన్నాడు ఆయన? ఇదిగో లోకానికి, లోక ఆశలకు, లోక కోరిక, లోక ఇచ్చలకు, లోక సాంప్రదాయ, లోక పద్ధతులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏం సిలువ వేయాలో చూడండి. అదే గలతి కదా 5:24, 22 నుంచి చదువు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ఎవరట? అసలు ఎంత విశ్వాసం అయ్యగారిది ఎంత విశ్వాసం. నేను చూస్తున్నాను అయ్యగారు వేయలేదు. వీళ్ళందరూ వేయలేదు అయ్యగారు. పౌలయ్య గారు వీళ్ళందరూ వేయలేదు అయ్యగారు. మా విశ్వాసాలు అందరూ వేయలేదు అయ్యగారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలు అనగా దాని కోరికలతోనూ, దురాశలతోనూ. ఈ మూడు ఏం చేయాలి? శరీరాన్ని ఏం చేయాలన్నా? సిలువ వేయాలి. దాని ఇచ్చలు ఏం చేయాలి? కోరికలు. ఇచ్చలు అంటే ఏంటి నాన్న? కోరికలు. ఏం చేయాలి? సిలువ వేయాలి. దురాశలు అంటే ఏంటి నాన్న? ఇప్పుడు చెప్పాలి మీరంతా. ఇచ్చలేంటిదో, దురాశలు ఏంటిదో, కోరికలు ఏంటిదో చెప్పండి ఇప్పుడు. శరీర సంబంధులు. శరీరం ఏమంటది? ఏం తిందుమో ఏమి అని ప్రాణం అంటది. ఏమి ధరించుకుందుమో అని శరీరం అంటది. అనగానే కొంగేసింది అమ్మగారు. కొంగెత్తే శివలే కనబడే అమ్మగారు వాక్యం వచ్చినప్పుడేనా అమ్మగారు? వద్దమ్మగారు, నువ్వు సిలువ వేయబడ్డావు. ఆమేన్. నీ సిలువ చెవులు వేయబడ్డా, నీ చెవులు సిలువ వేయబడ్డాయి. అర్థమైందా? నీ ముక్కు సిలువ వేయబడింది, నీ మెడ సిలువ వేయబడింది, నీ చేతులు సిలువ వేయబడ్డాయి, నీ కాళ్ళు, నీ వేలు సిలువ వేయబడ్డాయి, మేకులతో కొట్టబడ్డాయి అమ్మగారు. మనలందరికీ వాక్యం వచ్చినప్పుడల్లా బాధ. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఈ శరీరం ఏమంటది? ఏమి తిను, తాగు, సుఖించు, పాపం చేయి. ఈ శరీరం అంటది. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేయాలని మనమంతా? అంతే కదా. ఈ శరీరం ఏం చేయాలి? సిలువ వేయాలి. సిలువ వేయబడ్డ నీవు మళ్ళీ దిగిపోయి పాపం చేస్తావా? పాపం చేస్తారా? చేయరు కదా దేవుని బిడ్డలు. శరీరమును సిలువ వేయాలి. ఈ శరీరానికి సంబంధించిన ఇచ్చలు అనగా కోరికలు, ఈ శరీరానికి సంబంధించిన కోరికలను ఏం చేయాలి? సిలువ వేయాలి. ఈ శరీరం ఏం కోరుకుంటుంది? నాన్న, తిని తాగి సుఖించు, ధరించుకో వస్త్రములు, వెండి బంగారములు, అలంకరణ ఆభరణములు. సిలువ వేయబడిన నీవు మళ్ళీ ఈ శరీర సంబంధమైన ఆ కోరికలు నెరవేర్చవు. చెప్పగట్టి ఆమేన్. హల్లెలూయా. నీ శరీరం సిలువ వేయబడితే బిడ్డా, నానా, నీ శరీరం కనుక సిలువ వేయబడితే ఈ శరీర కోరికలను ఇక ఎన్నడూ నెరవేర్చవు. తాగుమంటది, తినమంటది, సుఖించమంటది, పాపం చేయమంటది, విచ్చలవిడిగా లోకస్తులు వేసినట్లుగా బట్టలు వేసుకోమంటది, అలంకరించుకోమంటది. అంతేనా? ఇప్పుడు నేను చెప్పింది రాంగా ఏమన్నా? నేను చెప్పింది రాంగ్ కాదు కదా. నేను ఎప్పుడు రాంగ్ చెప్పా, నాకు అందిన కాడికి రైటే చెప్తా. అందరూ మారాలి, ఒక్కరు కాదు నాన్న, అందరూ మారాలి బిడ్డ, అందరూ మారాలి. మీ శరీరం సిలువ వేయబడాలి. మీరందరూ నా తల్లులని, నా బిడ్డలని భావించి చెప్తాను. భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు ఎప్పుడు తప్పుపట్టాడు బిడ్డ. భార్యాభర్తల సంబంధం విషయంలో తప్ప పరులతో మనం తప్పుడు వ్యవహారాలు చేయకూడదు నాన్న. అలాగ చేస్తే నరకం.
శరీరం కోరిన ప్రతి ఇచ్చ, ప్రతి కోరికను నెరవేర్చుకుంటూ బ్రతుకుతేలాగునా? కొంచెం కలర్ తక్కువైందని ఏమేమంటది ముఖం? ఏమేమంటదమ్మా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను. ఆమె చెప్పు గట్టిగా. లేదు, ఎలా వచ్చింది బిడ్డ నీకు ఈ సౌందర్యము? ఆయన ప్రభావము చేత నా సౌందర్యము పరిపూర్ణమైంది. లేలుయా. దేవుని మహిమ కావాలి, దేవుని అభిషేకం కావాలి, అది కావాలి. మోషే ముఖం ఏమైందట నాన్న? మోషే ముఖం ఏమైందట? ప్రకాశించింది. ఎలాగునా? ఎక్కడ ఉంటే? సినాయి పర్వతం మీద 40 దినాలు ఉంటే. ఆమెన్. నీ ముఖం ప్రకాశించాలి అంటే ఆమెన్, హల్లెలూయా. నీ కలరే, నువ్వు ఏ కలర్లో ఉన్నా కూడా నీ ముఖము దాన్ని ఏమంటారు? యాక్టివ్నెస్ ఏమంటారు? దాన్ని చురుకుగా కనబడాలంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ముఖాలు ప్రకాశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నలుపైతే ఏ కలర్ అంటది. కలర్ అయితే మాత్రమే ఏమన్నా ఎరుపు అవుతుందా? తెల్లగా కనబడుతుంది ముఖం మీద. ఎవరు చెప్పిండు నీకు? ఐబ్రోస్ చేయమంటే ఎంటికలు ఏమంటాయి? ఐబ్రోస్. ఈ కోరుకున్నట్టు చేస్తే ఎట్లా బిడ్డ నువ్వు? మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులాట, అమ్మగారులందరూ మంచి పాటలు పాడుతూ వారి నాయన వాళ్ళు ఆరాధన చేస్తూ మామూలుగా లేదు వాళ్ళ షోకు. బ్యూటీ పార్లర్కు పోంది, ప్రార్థనకు పోరు. అలాంటి వాళ్ళు ఉన్నారు బిడ్డ. ఊర్లలో ఉన్న మీరే దాన్ని ఆ పౌడర్ వేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరే దాన్ని లాభం చెప్పు గట్టిగా. లేలుయా. సిటీలలో ఉన్నవారు, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవారు ఎలాగుంటారో తెలుసా? బ్యూటీ పార్లర్కు పోయే చర్చికి వెళ్తారు. బ్యూటీ పార్లర్లకు పోయే చర్చికి వెళ్తారు. అలాంటి వారు ఉన్నారు లోకంలో. వాళ్ళు శరీర కోరికలు ఎట్లా సిలువేశారు నాన్న? శరీరమును దాని ఇచ్చలతో కూడా క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేశారట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజముగా క్రీస్తు యేసు సంబంధం అయితే, నిజముగా యేసయ్య బిడ్డవైతే నీ శరీర కోరికలన్నిటి సిలువ వేయి. అప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవు. అసలు ఆయన ఎంత విశ్వాసంతో చెప్పాడు పౌలు గారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా, దాని దురాశలు అన్నాడు. ఏమన్నానా? దురాశ. అరే నువ్వు నడ్డి ముక్కు దానివైనా, మెల్లకన దానివైనా ఏమన్నాడు దేవుడు? నువ్వే నాకు నచ్చావన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాగున్నా నా దృష్టికి అందగత్తవే బిడ్డ. నలుపైనా, నడ్డి ముక్కువైనా, ఇంకేదైనా కూడా నువ్వు నా దృష్టికి అందగత్తవే. కానీ మేకప్ వేస్తేనే దుర్మార్గురాలు. మేకప్ వేస్తేనే యజబేలు ఏం చేసిందట? ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము మారువేషం వేస్తే కనబడదు. వీడు గుర్తుపట్టడు అనుకున్నాడు పాపమే రాజు. జిమ్రీ వంటి వాడా నువ్వు సమాధానంగా వస్తున్నావా అన్నది. బాగా నిదానించి చూసి అది మేమలో ఉండే కొంచెం కలర్ వేసింది కదా, ముఖానికి రంగు పూసింది కదా. రంగు పూస్తే మారిపోయింది. రంగు పూసి ఐబ్రో చేసి లిప్స్టిక్స్ పెట్టి అమ్మ సరే తల మీద శిరోభూషణం అంటే శిరస్సు మీద కిరీటం పెట్టి ఈమెవరో ఉండే అని చూస్తున్నాడు. చూడగానే ఓ దుర్మార్గురాల తప్పించుకొని వచ్చి ఇక్కడ నువ్వేనా అన్నాడు. ఎవరా అక్కడ అన్నాడు. అయ్యా నేను నా పక్షం అన్నావు, అయ్యా నీ తోయదనక్కని అన్నాడు. ముఖానికి రంగేసుకుంటే నీ బతికిదే. అక్కడి నుంచి తోసేస్తే, మేడ నుంచి తోసేస్తే ఎక్కడ పడ్డది? గోడ మీద పడి పగిలింది. కుక్కలు వచ్చి పీక్క తిన్నాయి, రక్తం నాకినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసే పనులన్నీ చేసింది, ముఖానికి రంగు పూసుకున్నది. అర్థమవుతుందా? చేసే పనులన్నీ చేస్తుంది, ముఖానికి రంగు పూసుకుంటుంది. ఎక్కడి సాంప్రదాయాలు మనకు తెలియదు కానీ బిడ్డలారా, నేను అందుకనే కొన్ని విషయాల్లో ఈ గ్రామాల్లో సేవకు వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. మీకు అది లేదు, కొందరికి ఉండొచ్చు నాన్న. కొందరు ఎవరో బాగా రుచిపరిచి లేకపోయినా, ఏం చక్కగా లేకపోయినా మేకప్లు పూసి రాసి కొట్టుకొని పోయే కొందరు ఉన్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అలాగూ చేయొద్దు. చెప్పగట్టిగా ఆమేనని. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ అన్నాడు. ఏంటి నాన్న? దురాశలొద్దు బిడ్డ, మనకు దురాశ వద్దు నాన్న. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను ముత్యములతోనైనను వెండి బంగారములతోనైనను అలంకరించుకొనక.
మిగుల వెలగల వస్త్రాలు. లేనివెందుకు నాన్న నీకు? లేనివెందుకు బిడ్డ? లేనివెందుకు? నీ సామర్థ్యం కొలది, నీ తాహత్తు కొలదే నీకు వస్త్రాలు ఉండాలి. ఆయన వస్త్రాల గురించి చెప్తున్నారు. తగు మాత్రపు అలంకరణ కూడా అన్నాడు కదా అయ్యగారు అంటున్నారు చాలామంది పరిశుద్ధులు, సేవకురాళ్ళు కూడా. మరి వాక్యాన్ని కొంచెం ఆగి చదువుకుంటే బాగుండు. మరి మనకే అర్థమైందో బయటలోకి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు, కానీ కొంచెం ఆగాలి కదా వాక్యాన్ని చదివినప్పుడు. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని అన్నాడు. అని ఇప్పుడు తగు మాత్రపు వస్త్రాలు అంటే అర్థమైంది, ఒకటి నీ శరీరానికి తగినంత, రెండవది నీ తాహత్తుకు తగినంత. అంతే కదా నాన్న? అంతే కదా. మిగుల వెలగల వస్త్రములతోనైనను వెండి ముత్యములతోనైనను వెండి బంగారములతో అలంకరించుకొనక అన్నాడు. అలంకరించుకోమన్నాడా? తగినంత అన్నాడా? లేదే, వద్దన్నాడు కదా. ఇది అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి దురాశ ఏది మనకొద్దు. సిలువేయాలి. కోరిక పుట్టిందా? పక్కోళ్ళు ఏం కొనుక్కున్నారు? అమ్మా పక్కోళ్ళు ఏం కొనుక్కున్నారు? ఓ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఏమయ్యో పక్క చూడు ఫ్రిడ్జ్ కొన్నది, మనకేది? చేస్తాను నువ్వు సంసారం బాగా ఎలగబెట్టినావు కానీ, బాగా ఎలగబెట్టినావు కానీ సంసారం. ఆ పక్కలు చూడు నిన్న మొన్న సంసారం స్టార్ట్ చేసి ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు. ఆ టీవీ చూడు ఎంత కొన్నది, ఎల్ఈడి టీవీ కొన్నది. ఎంత పెట్టుకున్నావమ్మా? ఎన్ని? 20,000? 8,000? అది 40,000 అట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 ఈఎంఐలే కదా, ఒక్కసారి కట్టింది కాదు. ఎవరు? పక్కలకు ఉన్నది. పిల్లలు వాళ్ళ ఇంటికి పోతారని కొన్నది. దాని కొడుకు వాడు ఈఎంఐ ఫోన్ చేయ, ఈమె కట్ట, ఫోన్ చేయ, ఈమె కట్ట. ఇది పెద్ద బాధ. సో దురాశలు మనకు ఉండొద్దు. ఆమెన్. మనకేదైనా కలిగింది గుర్తుపెట్టుకోండి అన్న. ఎప్పుడైనా క్రైస్తవులు ఏదైనా కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, ఒక 70%, ఇంచుమించు ఒక 80% మన దగ్గర ఉంటేనే, ఆ పేద స్థితిలో ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇది 100% ఉంటేనే కొనుక్కోవాలి, లేకపోతే కొనొద్దు. ఓకేనా? మన సామర్థ్యం ఒక 80%, 90% మన దగ్గర ఆర్థికంగా మనం కలిగి ఉంటేనే ఏదైనా ఈ పక్కన ఆ పక్కన 10 రూపాయలు అడిగి కొనుక్కోవాలి, మళ్ళీ వెంటనే కట్టుకునేటట్టు ఉండాలి. కానీ 10 రూపాయలు పెట్టుకొని 90% అప్పు చేసి నువ్వు చేసావు అనుకో, ఏం ప్రయోజనం కదా. దాన్ని అన్నాడు దురాశ అన్నాడు. పక్కలకి ఏదో ఉన్నదాన్ని నువ్వు ఆశపడి కొనుక్కోవడం ఏంది? టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి ఏదైనా కానీ, బట్టలే కానీ, ఏదైనా కానీ, అది దురాశ, మంచిది కాదు. ఆమేన్, హల్లెలూయా. నిజముగా నువ్వు క్రీస్తు యేసు బిడ్డవైతే ఏం చేయాలి? దురాశను చెప్పు గట్టిగా. నీ శరీరానికి, నీ శరీరం కోరుతున్న ఇచ్చాడు కోరికలు ఏం చేయాలి? నువ్వు ఇంకెప్పుడు వేస్తావు? 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు వేస్తావమ్మా? నిన్ను ఎలా నమ్ముకున్నావా దేవుడు? నువ్వు 10-15 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు వేస్తారు మీరు? తయారైపోయేటప్పుడు చూడాలి ఊళ్ళ పంట వీళ్ళని. అమలారా, తయారైపోయేటప్పుడు చూడాలి క్రైస్తవులను ఊళ్ళ పంటి. పెళ్ళిళ్ళకో, సావులకో, ఫంక్షన్లకో పోయేటప్పుడు చూడాలి వీళ్ళను. వామ్మో దగ 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 మెరుస్తారు, ఒక్కొక్కరు దగ 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 మెరుస్తారు. ఆ పెళ్ళిలో, ఆ ఫంక్షన్లో వీళ్ళే, అది వీళ్ళదైనట్టే. ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, ఇది అది అంత వీళ్ళే. చక్క 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 ఏమంటావు? అందరే కదా వీళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దు నాన్న, నేను సింప్లిసిటీనే ఎక్కువ ఇష్టపడతాను. నాకు అందుకేనేమో నేను స్టార్టింగ్ నుంచి సింప్లిసిటీ అంటే సింపుల్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడతాను. స్టార్టింగ్ నుంచి, దేవుని నమ్ముకోక ముందు నుంచి. దేవుని నమ్ముకున్నాక కూడా దేవుని వాక్యాలు ఇవన్నీ చూడడం ద్వారా దేవుడు ఇంకా మనల్ని ఇంకా తగ్గించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు నాన్న సేవకుల్లో కూడా ఏమేమి సూట్లు వేసి, ఇవేసి, అవేసి, మొత్తం మంచి మేకప్ బందోబస్తుగా ఉన్నారు. న్యాచురల్గా ఉండరు. ఓ దైవజనుడికి మొత్తం పట్టుతులేనట, కానీ మొత్తం విగ్గు పెట్టేసింది, దువ్వెది కదట. ఓ పాస్టర్ గారు చెప్తాడు, అన్న సూది కదన్నా. అరే ఉంటే ఏమైంది సార్, బట్టతల ఉంటే ఏమైంది మనకి? ఇప్పుడు మనకి తెల్లంచుకోవాలి, ఉంటే ఏమైంది? ఇప్పుడు ఈ శరీర మీరు చెప్పండి నాన్న, శరీరం ఇచ్చా కాదా, కోరిక కాదా ఇది? ఇప్పుడు ముసలమైన, ఇప్పుడు నాకు 50 వచ్చినాయి, ఇప్పుడు ఏమొచ్చినాయి? ఏటికలు వచ్చినాయి.
మళ్ళీ నేను వయసు లెక్క కనబడాలని నల్లగేలా వీటికి? ఇది శరీర ఇచ్చ కాదా? ఒక ఆయన రాసిండు, చాలా రాసిండు. అందులో వెంట్రుకలకు కలర్ వేస్తున్న సేవకులారా జాగ్రత్త అని రాసిండు ఒక ఆయన. తెల్లటి వెంట్రుకలు ఏంటి అట? నెరసిన వెంట్రుకలు ఏంటిది? సొగసైన కిరీటం. అది నీతిమంతులకు ఉంటుంది అట. మా అమ్మగారు చెప్తాను చూడు, వాక్యం అదే ఉన్నది. ఎలాగుంటే అలాగ ఉండాలండి. దీనికి ఒక డై పెట్టి కథ ఇది కాదు, మీసాలకు కూడా ఎత్తాడు వాడు. గింత సన్నగుంటే మీసాలకు కూడా ఎత్తాడు. ఏందిరా భయ్ నీకు అలా? అరే నేను ఎవరు చూడాలని? ఇప్పుడు నేను ఎవరు చూడాలని 50-60కి వస్తే ఇంకెందుకు అని ఎక్కడెక్కడ దూరం చేసుకుంటూ ప్రత్యేకంగా బ్రతుకుతూనే ఉన్నాయి కదా, ఇంకెందుకు సార్? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇతడు విగ్గు పెట్టుకొని ఈ మీసాలకు డయేసి ఇంకా కొంచెం ముఖానికి కొంచెం కలర్ కొట్టుకొని కొంచెం నీట్గా టక్ గిక్కు సూట్ వేసి వస్తున్నాడంటే దాని అర్థమైంది. 60 ఏళ్ళు అయినా నేను చెప్పినట్టుగా ఇప్పుడు తయారై వస్తున్నాడు అంటే దాని అర్థమైంది. వయసు పిల్లగాడు అనుకోవాలనే కదా, వయసు పిల్లగాడు అనుకోలే కదా. ఎవరు చూడాలని మరి? నేను ఎవరు చూడాలని? అది స్త్రీలైనా పురుషులైనా. ఆమేన్, హల్లెలూయా. నానా, మనకంటూ ఒక ఏజ్ ఉంటుంది. యవ్వన కాలంలో చక్కగానే ఉంటారు. మనకు సంసారాలను ఇస్తాడు దేవుడు, పిల్లల్ని ఇస్తాడు, నడిపించబడుతున్న ఆ మార్గంలో అలాగునే ఉన్న స్థితిలోనే దేవుడు ఇచ్చినటువంటి మన రూపంలోనే మనం కొనసాగాలి. కానీ దీన్ని ఇంకేం చేయొద్దు, దీన్ని ఏం చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తీసేసి ఏం చేయాలి? చెవులై ముక్కులై గుళ్ళు అన్నీ తీసేసి, కాళ్ళై చేతులై అన్నీ తీసేసి మౌనంగా దేవుని సెలవు, ప్రభువాయిగా నేను సెలవేసుకున్నా, ఇక నా జీవితంలో నేను వాటిని ఏది పెట్టా. చెప్తలేరు గట్టిగా, బిడ్డలు గట్టిగా చెప్తలేరు. వద్దు నాన్న, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మీ అలంకరణ కోరుకోవట్లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో కూడా దురాశలతో కూడా వారు సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధి అయితే, నిజంగా నువ్వు యేసయ్య బిడ్డవైతే చక్కగా మంచి నీట్ డ్రెస్ కూడా వేసుకొని నీట్గా నిండుగా వేసుకోవాలి బిడ్డ. నిండుగా డ్రెస్సులు వేసుకొని మంచిగా వస్త్రాలు ధరించుకొని, మంచి వస్త్రాలు ధరించుకొని చక్కగా నీట్గా ఉండాలి నువ్వు. కానీ ఏదేదో తగిలించుకొని ఎవడెవడో ఉన్నట్టు ఉండొద్దు మనం. అర్థమవుతుందా? జాగ్రత్త. ఇంకా నేను ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఏం చెప్పొద్దు, బాధపడతారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, లోకము నాకు, నేను లోకానికి సిలువ వేయబడ్డాం అని అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలు దాని దురాశలు కూడా సిలువ వేయబడ్డాయి. ఇక రావు, సిలువ దిగి రావు, కోరికలు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దేనికి సిలువ వేయాలి అని అంటే చదువు, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండా. చూసారా? ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి నాన్న. ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను మనం గమనించాలి. మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు. చూసారా? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ప్రాచీన స్వభావం, నీ పాప శరీరం, మన పాప శరీరము నిరర్ధకమగునట్లు, అంటే అర్థం లేకుండా పోగునట్లు మన ప్రాచీన స్వభావం, ఇంతకు మునుపున్న స్వభావం, ఇంతకు మున్న బుద్ధి, ఇంతకు మునుపున్న కోరికలు, ఇంతకు మునుపున్న ఇచ్చలు ఏమైనాయట? సిలువ వేయబడ్డాయి. పాత స్వభావం వేరు, ప్రాచీన స్వభావం వేరు, నూతన స్వభావం వేరు. ఆమేన్. నూతన స్వభావంగా మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు నూతన స్వభావం పొందుకొని ఈ విశ్వాసంలో ముందుకు నడవాలి. ఆమేన్. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, పాత బుద్ధి. స్వభావం అంటే బుద్ధి, ఆలోచన విధానం. ఇదేం కావాలన్నా? సిలువ వేయబడాలి. ఎందరూ ఇలాగున్నా మీ పాత బుద్ధిని మార్చుకున్న వాళ్ళు, పాత పద్ధతులు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది?
పాత ఆలోచన విధానాన్ని మార్చుకున్న వాళ్ళు ఎంతమంది? పాత స్వభావాన్ని మార్చుకున్న వారు ఎంతమంది? ఆలోచించాను నాన్న. సిలువ అంటే ఏదో అనుకునేరు కాక, సిలువ అంటే సిలువ అంటే ఏంటంటే మేకులతో కొట్టబడింది మానవుని. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రతి కోరికను ఏం చేయాలి? సిలువకు కొట్టిన తర్వాత దిగిరాదు. గుర్తుపెట్టుకోండి, సిలువ వేయబడిన తర్వాత ఏది దిగిరావద్దంటే ఏది మళ్ళీ నీ ఇంట్లో నీ ఒంట్లో ఉండద్దు. అది సిలువ వేయబడ్డామంటే. పాత స్వభావం ఏం కావాలి? సిలువ వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాత పద్ధతులు, పాత కోరికలు, పాత ఇచ్చలన్నీ కూడా సిలువ వేయబడాలి. అలాగున మన కోరికలన్నీ సిలువ వేయబడును గాక. సిలువ వేయబడిన తర్వాత సిలువను ఏం చేయాలట? మోయాలి. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన సిలువను సహించి అన్నాడు. ఏమన్నాడు? ఆయన సిలువను సహించి. అంటే ఇప్పుడు నువ్వేం కావాలి? సిలువను సహించాలి. ఈ సిలువ వేయబడి ఈ సిలువను సహించిన వారికి ఏ ఆశీర్వాదమో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము 12 1వ వాక్యం నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపము. అదిగో ఇవన్నీ సులువుగా చిక్కుల పెట్టే పాపాలు ఇప్పటిదాకా మీరు విన్నాయి. సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. దేన్ని సహించాడు నాన్న? సిలువను సహించాడు. సిలువ శ్రమలను సహించాడు. అవన్నీ సహించినందున ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దేవుని కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. పాఠం ఏంటంటే బిడ్డలారా, నీవు సిలువను మోసి సిలువ వేయబడి సిలువను సహించినట్లయితే నీవు కూడా దేవుని కుడి పార్శ్వమున నిలబడతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సిలువను గురించిన వార్త. ఇవన్నీ సిలువను గురించిన వార్తలు. కాబట్టి సిలువను ఏం చేయాలి? సహించాలి. సిలువ శ్రమలను ఏం చేయాలి? సహించాలి. కోరికలను ఇచ్చని ఏం చేయాలి? సిలువ వేయాలి. దురాశలను సిలువ వేయాలి. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. అవి వేస్తూనే అదే సిలువను మోస్తూ సహించాలి. అలాగున నువ్వు సహించినట్లయితే బిడ్డలారా, దేవుని కుడి పార్శ్వమున ఎలాగైతే యేసయ్య ఉన్నాడో నీవు కూడా అలాగున దేవుని కుడి పార్శ్వమున నిలబడి ఉందువు గాక. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెట్టదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సింహాసనం మందు నిన్ను కూర్చోబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సిలువను సహించాలి. శరీర కోరికలను సిలువ వేయాలి. ప్రాచీన స్వభావాలను సిలువ వేయాలి. దురాశను సిలువ వేయాలి. అలాగున ప్రాచీన స్వభావం శరీర కోరికలను ఇచ్చిన అన్నిటినీ సిలువ వేసి సిలువను సహించి దేవుని రాజ్యంలో మీరందరూ ప్రవేశించుదురు గాక. ఇప్పుడు చెప్పండి, సిలువ దేనికి సూచన? బలిపీఠం. బలిపీఠంకు ఏమి సూచన? బలిపీఠం అంటే ఏంటిది? సిలువకు సూచన. సిలువలో ఇన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ సిలువను సహించడం ద్వారా మనకు పరలోకం ఉన్నది. దేవుడు మనలందరినీ ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.